కొంత సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒకవైపున అందరూ కలిసి వస్తున్నారు అన్న సంతోషం ఒకవైపు, ఇంకా పోరాటం జరగాల్సి ఉంది కానీ అనుకున్నంత స్థాయిలో జరగట్లేదు అన్న ఒక బాధ ఆవేదన అయితే ఖచ్చితంగా కనబడుతున్నది. పార్టీలు అయితే వెళ్తున్నాయి, అంబేద్కర్ భవన్ దాకా వెళ్ళి పరామర్శిస్తున్నాయి, మాట్లాడుతున్నారు, వస్తున్నారు, కానీ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం అయితే ఇంతవరకు జరగలే. ఓ రిలే నిరాహార దీక్షలు చేయడానికి ఒక టెంట్ ఏం అక్కడ కనబడట్లే. గౌరీశంకర్ గారు వచ్చారు, వారిని కూడా థ్యాంక్ యూ. సో అలాంటి ప్రయత్నం అయితే ఇంతవరకు ఎక్కడ జరిగినట్టు కనబడట్లేదు. ఎందుకంటే ఒక దీర్ఘకాలిక పోరాటం జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా దాదాపు ఒక్కొక్కరి మీద 9-10 కేసులు పెట్టి లోపలేస్తున్నారంటే వాళ్ళు ఎట్లా ఉన్నారో అర్థం చేసుకోండి. అంటే మీరు ఏమీ చేయలేరు మమ్మల్ని, మీరు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని వార్తలు వేసినా, ఎంత చేసినా మేమేమన్నా లోపల మాట్లాడుకోగలుగుతాం, అంతా కాంప్రమైజ్ చేయగలుగుతాం, మీరేం మమ్మల్ని చేయలేరు, ఆ భూములను మేము వదిలేది లేదు అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, భట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి గారి కానీ ఆన్సర్ చేయాల్సింది, ఆ 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ భూమా కాదా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఆ 62 ఎకరాల 7 గుంటల భూమి పేదలను అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు కదా, ఎవరికి అప్పచెప్తారో దయచేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇది వాళ్ళకి, నేను చాలామంది కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా దీంట్లో వేలు పెట్టిర్రు, పెంటాయి కూర్చున్నది మాకు ఇది, ఇంకా మిగతావి మధు రిడ్జ్ పార్క్ అని, మూసి అని, వాటిలో ఏదో ఒకటి మేము భవిష్యత్తులో చేస్తామనన్నా మేము చెప్పగలుగుతున్నాం, కానీ ఈ విషయంలో మాత్రం ఏం చెప్పడానికి అవకాశం లేదు, మాకు నోరే లేదు. అందుకే ఏం చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హుటాహుటిన ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ని పక్కన కూర్చోబెట్టి ప్రెస్ మీట్ అడ్రస్ చేసి, నేను 10 ఎకరాల భూమి ఇస్తా, ఇండ్లు కట్టిస్తా, వసూలైన డబ్బులు నేనే ఇస్తా. మరి మీరు తప్పే చేయనప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఏముంది? ఈ అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మేము దాదాపు ఈ జరుగుతున్న ఈ వారం 10 రోజుల నుంచి మరి పేదల భూములని కొల్లగొట్టిరు కదా, మరి మీ సంగతి ఏంది? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కొడుకు మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు. ఆయన పేరేంది? యుగంధర్. ఆయన ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది. మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని మాలాంటి వాళ్ళ మీదకి ఎగదోసి కంప్లైంట్లు ఇప్పించి పోలీస్ స్టేషన్లో ఏదో చేద్దాం అనుకున్నారు. చివరికి ఒక పేపర్ ఆయనకి చెప్పి మళ్ళీ అదే తుమ్మల నాగేశ్వరరావు మా మీద ఏదో జాలి చూపిస్తున్నట్టు ఒక హాఫ్ పేజ్ అంతా సామాజిక మాధ్యమాల మీద కేసులు వద్దు అని ఆయన ఏదో మా మీద జాలి చూపించినట్టు ఒక పేపర్లో ఒక ప్రకటన ఇప్పించుకొని, సో ఇట్లా రకరకాల ప్రయత్నాలు, డ్రామాలు ఇవన్నీ చేస్తున్నారు, నటిస్తున్నారు. అయితే మేము చాలా స్ట్రైట్గా అడుగుతున్నాం, సబ్జెక్టు మాట్లాడదాం. తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాల్సింది, ఇది 1954 ఖాస్రా పహానీ. సో మొత్తం చాలా డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా, వినండి. ఈ 1954 ఖాస్రా పహానీలో 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ భూమిగా ఉన్నది. ఇది వాస్తవమా కాదా? కలెక్టర్ ఆన్సర్ చేయాలి. లీడర్లు ఆన్సర్ చేయరు, ఎందుకంటే వీళ్ళు లీడర్లు ఇవాళ ఈ పార్టీ, రేపు ఆ పార్టీ, ఇంకో పార్టీ. మొన్న బీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్, రేపు అవసరమైతే బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇస్తుందనంటే బీజేపీకి రెడీగా ఉన్నారు వీళ్ళు గోడ దూకడానికి. ఖమ్మం జిల్లాలో మొత్తం ఇదే బ్యాచ్ కదా, నాట్ ఓన్లీ ఖమ్మం, మొత్తం రాష్ట్రం అంతా అట్లే పడైంది. సో ఈ 1954 ఖాస్రా పహానీ నిజమా కాదా, ఇది కూడా ఫేక్, ఫ్యాబ్రికేటెడ్ అని తుమ్మల నాగేశ్వరరావు కానీ అక్కడ ఉన్న కలెక్టర్ కానీ మాట్లాడతాడా? ఒక్కసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, మీకు అన్ని సబ్మిట్ చేస్తాం కావాలంటే. అండ్ ఇంకోటి, ఈ 62 ఎకరాల 7 గుంటల భూమిలో 31 ఎకరాల్లో ఈ పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్ళని కూలగొట్టిరు కదా, మరి మిగతా భూమి ఏమైందంటే ఇగో ఇట్లా పట్టాల కింద మారింది. ఇది మేము నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాం, అరే బాబు ఇగో ఇవి మొత్తం డాక్యుమెంట్స్ తయారైపోయినాయి, పాస్బుక్లు వచ్చినాయి, నాలా కన్వర్షన్ జరిగి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినాయి, మరి వీటి సంగతి ఏంటి, దయచేసి అడగండి అంటే కనీసం అడిగిన వాళ్ళు పెద్దగా లేరు, గవర్నమెంట్ నుంచి నో రెస్పాన్స్. ఈ పేర్లు చదవమంటారా? ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఒక 10 నిమిషాలు అయితే ఏమి ఇబ్బంది పడకండి. బోనాల అంబా ప్రసాద్, ఆయన పేరుతో ఎకరం 20 గుంటలు ఉంది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఈ మనుషులు ఎవరెవరు అన్నది. ఈ 62 ఎకరాల 7 గుంటల్లో దాదాపు 20-30 ఎకరాలు కబ్జాకు గురైంది. మరి ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు కదా, ఆయన ఎవరు? శ్రీనివాసుని తీసుకుపోయినారు, హమాలి శ్రీనివాసుని తీసుకుపోయినారు, కూలీ వెంకన్నని తీసుకుపోయినారు. మరి తుమ్మల నాగేశ్వరరావు, యుగంధరు, ఆయన ఎవరు? వేంజల సురేష.
సురేష్, మరి వీళ్ళందరికీ సంబంధించిన ఈ బినామీల మీద కేసులు ఎందుకు పెట్టట్లే? ఈ రికార్డ్స్ ట్యాంపర్ చేసి భూదాన్ భూములని ఆ రికార్డ్స్ని ట్యాంపర్ చేసి రిజిస్ట్రేషన్లు అయినాయి ధరణిలో ఎక్కించుకున్న వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లే? ఎవడి మీద కేసు పెట్టాలి ఫస్ట్? ఇగో బోనాల రామకృష్ణ లక్ష్మీనారాయణ ఎకరం, బోనాల లక్ష్మీనారాయణ 2 ఎకరాలు, ఇంకొక ఎకరం, ఇంకో 2 ఎకరాలు, నాలా కన్వర్షన్ అయింది, పాస్బుక్ వచ్చింది. బోనాల లక్ష్మీనారాయణ, ఆదిరాజు ఉషారాణి, పాటిబండ్ల సీతాకుమారి, బోనాల అంబాప్రసాద్, దగ్గుల నాగమణి, దుండేటి సత్యనారాయణ రెడ్డి, దుండేటి రామకోటి రెడ్డి, సూరోజు నాగమణి, నంబూరి జానకిరామయ్య, కొర్ర రామసైదులు, షేక్ జానిమియా, ఊటుకూరి జలజారాణి, చలమశెట్టి నలిని, అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కింద మారింది ఇంకొక ఎకరం, మనుకొండ వెంకటేశ్వరరావు, ఇంకొక 2 ఎకరాల 6 గుంటలు నాలా కన్వర్షన్ అయింది, ఇంకో దగ్గర 2 ఎకరాల 3 గుంటలు, 2 ఎకరాల 6 గుంటలు, ఇట్లా మొత్తం ల్యాండ్ అంతా దాదాపు 20-30 ఎకరాలు కబ్జా అయింది. సో ఈ డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళందరి మీద కేసు పెట్టమని పొంగులేటిని అడుగుతున్నాం. మరి హమాలి శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన పొంగులేటి సీనన్న, ఇది కనబడతలేదా నీకు? ఇది కనబడాలి కదా, ఇది ఎందుకు కనబడట్లే? దీనికి ఆన్సర్ లేదు. కలెక్టర్ అయితే అసలు సైలెంట్ అయిపోయిండు. మళ్ళీ ఇందులో ఇంకొక యాంగిల్, ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు? అందరి గురించి మాట్లాడతాం, ఎవరి గురించి మాట్లాడకుండా ఎందుకుంటాం? ఆయన అదే సమయంలో సరే ఇప్పుడు వీళ్ళు ఈ పేదలని అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి వీళ్ళ సంగతి కూడా మనం తేల్చాలి కదా. ఈ దేశంలో చాలామంది రాజ్యాంగాన్ని చదివిన మేధావులు ఉన్నారు, జస్టిస్ గారే ఉన్నారు ఇక్కడ. ఈ దేశంలో 170 చట్టం అమల్లో ఉన్నదా లేదా సార్? ఉన్నది కదా. 1970లో వచ్చినటువంటి చట్టం ఇది. ఏజెన్సీ ఏరియాలో ముఖ్యంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి ఆ భూములు వాళ్ళ చేతి నుంచి వెళ్ళొద్దని, గిరిజనేతరులు వాళ్ళ భూములు కబ్జాలు చేయొద్దని ఈ 170 చట్టాన్ని తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా ఎంత దుర్మార్గంగా తయారైందంటే ఈ 170 చట్టానికి మొత్తానికి తూట్లు పొడిచినారు. ఏ నాయకుడు అక్కడ కొట్లాడిండి ఇంతవరకు దీని మీద? ఇప్పుడు ఆ వెలుగుమట్ల ఇష్యూని కావాలనో ఏదో అనుకుని మొత్తానికైతే వేలు పెట్టిరు. అందులో వేలు పెట్టడం కూడా మంచిదైందేమో అనిపిస్తున్నది. వీళ్ళు మొత్తం ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇప్పుడేమంటున్నారు, అరే మా భూముల మీదకి వస్తున్నారు ఏంది, మేము కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా. మరి వీళ్ళు కూడా కష్టపడి రక్తం చిందించి దేశాన్ని సాదుతున్న బలహీన వర్గాలు, ఉత్పత్తి వర్గాలు కదా, మరి వీళ్ళ భూముల మీద నువ్వెందుకు పడ్డావు అని మేము ఈ భూములన్నీ లెక్కలు తీస్తే, ఇగో తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద నాగుపల్లి అనే విలేజ్లో, ఇది కూడా 170 పరిధిలో ఉన్న భూమే కదా, దమ్మపేట మండల్ నాగుపల్లి అనే విలేజ్లో తుమ్మల నాగేశ్వరరావుకి ఇగో 35 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నది. తుమ్మల నాగేశ్వరరావుకి కాంగ్రెస్ పార్టీ లీడర్, 170 చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈ 35 ఎకరాల భూమి నీకు ఎట్లొచ్చింది? ఏం చెప్తుంది 170 చట్టం? షెడ్యూల్డ్ ఏరియా, దమ్మపేట మండలం నాగుపల్లి, సబ్జెక్టు కరెక్షన్ ఇది దాంట్లోకి వస్తుంది కదా. మీరు చాట్ జీపీటీలోనే అందరూ కొట్టండి, దమ్మపేట మండల్ నాగుపల్లి విలేజ్ 170 చట్టం పరిధిలోకి వస్తుందా రాదా? ట్రైబల్ విలేజ్ వస్తున్నది, నేను చూపిస్తా. అయితే ఈ దమ్మపేట మండల్ నాగుపల్లి విలేజ్లో 35 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉంది. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా దీన్ని పెట్టిండు, ఏం చెప్తుంది? సెక్షన్ 3(1), సెక్షన్ 3(2), సెక్షన్ 3(3), సెక్షన్ 3(4). ఒక గిరిజనుడికి సంబంధించిన భూమి కానీ అక్కడ భూమి ఉండాలి అంటే ఆ భూమి అంతా గిరిజనుల చేతిలోనే ఉండాలి. 1959కి బిఫోర్ కొంతమంది గిరిజనేతరుల చేతిలో కూడా కొన్ని పట్టాలు ఉన్నాయి, తప్పులేదు, ఉన్నాయి. ఆ పట్టాలు ఉన్నటువంటి ఆ గిరిజనేతరులు కూడా ఒకవేళ అమ్మాలి అనుకుంటే గిరిజనులకు మాత్రమే అమ్మాలి. తుమ్మల నాగేశ్వరరావుకో, పొంగులేటి శ్రీనివాసరెడ్డికో, తొలివెలుగు రఘుకో అమ్మడానికి వీల్లేదు. ఓన్లీ గిరిజనులకు మాత్రమే అమ్మాలి. మరి మీరు చట్టాలు తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్న వాళ్ళు మరి 35 ఎకరాలు ఎట్లా కొనుగోలు చేసిరండి? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా సినిమా ఉంది. 1000 ఎకరాల భూమిని కొల్లగొట్టిరు ఇట్లా. మీరు మీ వర్గాలు ఒక్క గిరిజన సంఘం నాయకుడు మరి దీని మీద ఏం పోరాటాలు చేసిరండి మీరు?
ఎక్కడ పోరాటాలు చేసిరు మీరు? ఏమైపోయినాయి? సంఘాలు ఏమైపోయినాయి? పార్టీలు ఏమైపోయినాయి? 35 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉంది. ఇంకా ఈయన అల్లుడు ఉన్నాడు ఒక ఆయన, ఎటుబాయ్ ఆయన. ఇవన్నీ కూడా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన పహాని, ఈ భూభారతిలో పహానీలు ఇవన్నీ ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు చూడండి ఒకసారి జూమ్ చేస్తే, సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నెంబర్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రైబల్ విలేజెస్. మరి ఇప్పుడు ఈ రికార్డ్స్ ట్యాంపర్ చేసే కదా ఇవి ఎక్కించుకున్నది. ఇవి ఎట్లా ఎక్కుతాయి ఇందులో కంటే, పార్టీషన్ డీడ్ అప్లై చేసి ధరణిలోకి ఎంటర్ అయ్యారు వీళ్ళంతా. ఇప్పుడు నా మీద 9 ఎకరాలు ఉంది, పార్టీషన్ డీడ్ నేను 8 ఎకరాల 99 గుంటలు, ఆల్మోస్ట్ ఒక గుంట నా పేరు మీద పెట్టి మిగతాదంతా పార్టీషన్ డీడ్ కింద ధరణిలో ఎంటర్ చేస్తారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళంతా చేసుకున్న వ్యవహారం ఇవంతా. ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఇవన్నీ వీడియోలు చేసిన తర్వాత మేము డబ్బులు పెట్టి కొన్నాం, నాకు 10 ఎకరాలు కావాలి అదే నాగుపల్లి విలేజ్లో, నా మీద ఎక్కియండి, మీ మీద ఎక్కించుకోండి, మీకు చేస్తారా ఆ పని? చేసే అవకాశం లేదు కదా. ఇట్లా ఇగో దమ్మపేట్ మండల్ మల్లారం విలేజ్, ఇది కూడా 1/70 పరిధిలోకి వచ్చేది. కొప్పుల రాకేష్, తుమ్మల నాగేశ్వరరావు భార్య తమ్ముడి కొడుకు, అల్లుడవుతాడు. ఆయన పేరు మీద 43 ఎకరాలు ఉంది. మల్లారం గ్రామం దమ్మపేట్ మండల్. 100 గజాలు అడిగినాం మేము, పేదలు ఇల్లు కట్టుకోవడానికి 100 గజాలు అడిగినాం. షెడ్యూల్డ్ ఏరియా మేము ఏం అడిగినాం? 100 గజాలు అడిగినాం. నీ బాత్రూమ్ అంత సైజు కూడా కాదు, నీ ఇంట్లో నీ డైనింగ్ టేబుల్ అంత సైజు కూడా కాదు. 100 గజాలు అడిగితే మా ఇల్లు కూలగొట్టి, ఇది నేను కష్టపడి కొనుక్కున్న భూమి, మా గురించి ఎట్లా మాట్లాడతారని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏం చేసినారు? ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలనా లేదా? చట్టం మీకొక రకంగా, ఈ పేద ప్రజలకు ఒక రకంగా పనిచేస్తుందా? ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఇగో నాగేశ్వరరావు బ్రదర్ పేరు మీద ఉంది, బ్రదర్ వైఫ్ పేరు మీద తుమ్మల వాణి. ఇంకేమైనా కావాలనా? ఇగో తుమ్మల వెంకయ్య, చిన్నలక్ష్మయ్య, తుమ్మల జానకి రామయ్య, ఎవరైనా? ఇక ఒకే వ్యక్తి పేరు మీద 2 ఖాతాలు. ఒక ఊర్లో ఒక వ్యక్తి పేరు మీద ఒకటే ఖాతా ఉంటుంది. నీకు ఒక దగ్గర 2 ఎకరాలు, ఇంకో దగ్గర 2 ఎకరాలు ఉన్న ఒకే ఖాతా నెంబర్తో ఉంటుంది. 2 ఖాతా నెంబర్లు వీళ్ళకి సంబంధించిన మొత్తం. సో ఇట్లా మొత్తం భూములన్నీ కొల్లగొట్టిరు. ఇప్పుడు ఈయన అల్లుడు, ఈయన ఆయిల్ పామ్ది ఇంకొక ఇష్యూ. ఆయిల్ పామ్ది మొత్తం అక్కడ ఒక పెద్ద విధ్వంసమే జరిగింది. ఆయిల్ పామ్ రైతులని కొన్ని వందలాది మందిని నిండా ముంచేసిరు వీళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు కొడుకు నడిపించే ప్రీయూనిక్ అనే కంపెనీ అక్కడ రైతులని చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళ చేతిలోంచి వ్యవహారం అంతా నడుస్తున్నది. మొత్తం ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని ఖతం చేసి ప్రైవేట్ కంపెనీల పెత్తనం నడవడానికి ఏకంగా తన కొడుకునే రంగంలోకి దించిండు. సో ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదా? మీరు చేస్తేనేమో తప్పు. పేదోడు 100 గజాల్లో న్యాయబద్ధంగా భూదాన్ బోర్డు ప్రొసీడింగ్ ఇచ్చి ఆ భూమిలో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇది తప్పు అయిపోయింది. అండ్ గవర్నమెంట్ ఇక్కడ చెప్పాల్సింది, వీళ్ళందరూ డబ్బులు వసూలు చేసిరని కొంతమందిని అరెస్ట్ చేసినారు. సరే, ఇప్పుడు 62 ఎకరాల్లో వీళ్ళు కట్టుకున్న 31 ఎకరాల్లో ఏదో ఒక మూలన ఎవరో ఒకరు ప్రొసీడింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండలేదు అని అనుకున్నప్పుడు, నీళ్లు లేవు, కరెంటు లేదు, పాములు తిరుగుతున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది, ఇంకొక అవకాశం బయట దొరికినప్పుడు తను ఇక్కడ దాదాపు ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు, కనీసం నాకు ఈ డబ్బులైనా వచ్చినా చాలు ఎవరికైనా ఇచ్చేస్తా ప్రొసీడింగ్ అనుకున్నప్పుడు, ఎవరైనా ఒకరితో మాట్లాడే ప్రొసీడింగ్ వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, 2 లక్షలకో 3 లక్షలకో అంటున్నారు. అట్లా ఒక 20-30 ఇళ్ళకి జరిగినాయి అని అంటున్నారు. నువ్వు ఒకవేళ అట్లా జరిగితే ఇది కరెక్ట్ కాదన్నా ప్రొసీడింగ్ అన్నా రద్దు చేయాలా? నువ్వు మొత్తం ఏకబిగిన సెలెక్టెడ్గా నువ్వు చేయకుండా మొత్తానికి మొత్తం కూలగొట్టి అసలు ఆ భూదాన్ భూమి ఎంత అనేది కూడా చెప్పకుండా కావాలని వాళ్ళ మీద 9-10 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఎంత దుర్మార్గం ఇది? ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి చెప్పండి? డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత. ఇప్పుడు మైనింగ్ చేస్తుండే, అక్రమ మైనింగ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని మాట్లాడుతున్నారు. తెల్లారిపోయేసరికి మొత్తం పెయింట్ పూసిండు దాని మీద, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద. మరి నువ్వు ఇక్కడ ఒకరిది కబ్జా చేస్తే
వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేస్తే అక్కడ సిఐ ఏమో కేసు పెట్టినట్టు సిఐని సస్పెండ్ చేసారు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఏ ఒక్క కబ్జా లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్ నడుస్తుందా? 100 తీస్తాం మేము, ఇవాటి నుంచి స్టార్ట్ చేసి 100 తప్పులు తీస్తాం మేము. మరి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు? కొంతమంది లీడర్లు వీళ్ళు సెలెక్టెడ్ అని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో అవినీతి ఆగలేదు, మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ కావాలి కదా, ఆయనే కదా లీడర్ బాసు. సో ఇది అందరికీ తెలిసే జరిగింది చాలా క్లియర్గా. పొంగులేటి అంటున్నా నాకు తెలియదు, ఎవరు పాశం యాదగిరి సారు, మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పోయినప్పుడు ఏమంటాడు, కలెక్టర్కి ఫోన్ చేసి నువ్వు ఎట్లా చేస్తావు ఇది అని అంటే, మీకు గతంలో చెప్పిన కదా సార్ అన్నాడట. అంత డ్రామా అది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలిసే జరిగింది. ఆ 62 ఎకరాల 7 గుంటల భూమిని ఖతం చేసే కుట్రలో ఈయన కూడా భాగస్వామి. బట్టి విక్రమార్క ఈ చిన్న వాటి జోలికి పోడు, ఆయనకు ఓన్లీ కాంట్రాక్ట్లు 30,000 మైనింగ్లు అవి పెద్ద పెద్ద వాటిల్లో ఉంటాడు కాబట్టి ఆయన దీని గురించి మాట్లాడతలేడు. ఇప్పుడు ఆయన కూడా బాధ్యుడే ఇక్కడ, ఎందుకంటే ఆయన ఓన్లీ ఎమ్మెల్యే కాదు, అక్కడ మినిస్టరు, దట్టు ఆయన ఉప ముఖ్యమంత్రి, బాస్ తర్వాత బాస్ కదా. మరి నువ్వు ఏ నియోజకవర్గానికైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీకు ప్రోటోకాల్ ఉంది కదా. మరి నీ ఖమ్మం జిల్లాలో పక్కనే జరుగుతుంటే 20 కిలోమీటర్ల దూరంలో నీ నియోజకవర్గానికి దగ్గరనే ఉంది, మహా అయితే 25-30 కిలోమీటర్లు అనుకుంటా. అయినా కూడా నువ్వు కనీసం దాని గురించి మాట్లాడట్లేదంటే ఎంత దుర్మార్గం. అందుకే థరోగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళని. థరోగా ఎక్స్పోజ్ చేసి ఖచ్చితంగా ఆ ల్యాండ్ మనకు వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలి. బలమైన పోరాటాలు జరగాలి. అక్కడ టెంట్ పడాల్సిందే. ఆ టెంట్ దగ్గర రిలే దీక్షల పేరుతో ఎవ్రీ డే ఏదో ఒక మూమెంట్ రావాల్సిందే. అప్పుడు మాత్రమే వీళ్ళు దిగొస్తారు. అంతవరదాకా దిగిరారు. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడించాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెలుగుమట్లను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కలిసి చీకటిగా నింపి పడేసారు. అంతకుముందు కరెంటు లేకుండే, ఇప్పుడు ఈ దుర్మార్గులు నిలువ నీడ కూడా లేకుండా చేసిండ్రు. కేవలం రియల్ ఎస్టేటు బ్రోకర్లు వాళ్ళు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుంటందుకు అక్కడ ఆ కలెక్టర్ ఆఫీస్ పక్కకే ల్యాండ్ ఉన్నది కనుక ఈ కలెక్టరేట్ రాకముందే వాళ్ళకి ఆ ల్యాండ్ భూదాన్ ల్యాండ్, అది 62 ఎకరాల 7 గుంటల భూదాన్ ల్యాండ్ పేద ప్రజల గురించి ఇచ్చింది. దాని మీద ప్రభుత్వానికి కానీ ఆ రెవెన్యూ కానీ ఏమాత్రం హక్కు లేదు. భూదాన్ ప్రొసీడింగ్స్ ప్రకారంగా కమిటీ బోర్డు ద్వారా వచ్చినటువంటి భూమి అది. దాన్ని ఆల్రెడీ వాళ్ళు 31 ఎకరాలు కబ్జా చేసుకొని ఇప్పుడు మళ్ళీ మిగతా 31 ఎకరాలలో వీళ్ళు 100 గజాలు అందరు కట్టుకున్న ఇండ్లు కట్టుకున్న దగ్గర, గుడిసెలేసుకున్న దగ్గర కట్టిక పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిరు. కష్టపడి పైసా కూడబెట్టుకొని సందుగల దాచుకొని, కొంతమంది అప్పులు చేసి, కొంతమంది భార్యల మీద ఉన్న పుస్తలు మీరు చూడండి, అక్కడ పోయి చూడండి వెలుగుమట్లలో ఎవరి మెడలో కూడా పుస్తల తాడు అడుగుతూ చెప్తారు. కుదువ పెట్టి ఇల్లుకో బాత్రూమో లేకుంటే ఓ గోడలో ఇండ్లు కట్టుకున్నాడో ఇవన్నీ ఎందుకంటే పెద్దోళ్ళు అయిన తర్వాత బాత్రూములు లేకుండా గలీజ్ ఉంటుందనే ఉద్దేశంతో ఇట్లా ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. అట్లా చెప్పేటోళ్ళు మొత్తం వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఈ గవర్నమెంట్ ఏం నోటీసులు ఇవ్వకుండా వాళ్ళను 12-13 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వాళ్ళకు భూదాన్ నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లని చెప్తున్నటువంటి వాళ్ళ కాని భూమి మీద కన్నేసి దాంట్లో అన్ని రాజకీయ పార్టీల హస్తాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పొంగులేటును తుమ్మల నాగేశ్వరరావుది పెద్ద దీనిలో హస్తం ఉన్నది. మరి వీళ్ళ పేర్ల మీద వేరే భూములు గిరిజన భూముల కాడికెళ్ళి వీళ్ళకి తుమ్మల పేర్ల మీద ఇవన్నీ ఉన్నాయి. రేపు పొద్దుగాల అవన్నీ మేము అడిగే పరిస్థితి ఉన్నది, అడుగుతూనే ఉన్నాం. స్టార్ట్ అయింది, అది శురువైంది. వీళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ దగ్గర గొడ్లను వేసినట్టు అందులో పెట్టేసేసి 200 మందిని ఒక చిన్న హాల్లో పెట్టి 2 బాత్రూంలో పెడుతారు. తెలంగాణ సమాజమా చూడండి, గొర్రెల కన్నా పందుల కన్నా గాడిదల కన్నా హీనంగా వీళ్ళని పెట్టిరే. వీళ్ళకి మనసు ఎట్లా వస్తుందో చూడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు పొద్దున్న లేస్తే ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు. నిర్దాక్షిణ్యంగా కీచకుల పాలన, ఇది రాక్షసుల పాలన. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పాలన. వాళ్ళకు అదే జాగల అక్కడనే వాళ్ళకి అప్పులైన వాళ్ళకు గవర్నమెంట్ మొత్తం చూసుకొని అవసరమైతే మీ దగ్గరికి వెళ్ళి మీకు బొచ్చడు పైసలు పాడైనాయి, మీ మంత్రివర్గంలో ఉన్నాయి, అన్ని పర్సెంటేజ్లో దందాలే కదా మీరు చేసేటి అన్నీ. మీరు సొంతంగా మీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరే చెప్తున్నారు. పొంగులేటి ఏం చెప్పిండు, అరే నేను అందులో కొంతమంది అర్హులు ఉన్నారు వాళ్ళకి ఇస్తామని చెప్పాను. అర్హులు ఉన్నారని నువ్వు డిసైడ్ చేసినాక నువ్వు మొదలే డిసైడ్ చేసేది ఉంటే కదా, నువ్వు ఇల్లు ఎట్లా కూలగొడతావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీ ల్యాండ్ కాదు. భూదాన్ చైర్మన్ కూడా చెప్పిండు, అది వేరే వాటి సంగతి మాకు వదిలేసండి, దీని గురించి మాత్రం దానికి ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ఇచ్చినామని చెప్పారు. ఆ కాగితాలు కూడా తీసి చూపించినాం. అవి ఫేక్ అని ఎవరు డిసైడ్ చేయాలి? కోర్టులో డిసైడ్ చేయాలి. అధికారులు నువ్వు డిసైడ్ చేసినందుకు ఇవన్నీ మొత్తం ఉన్న ఏళ్ళకెళ్ళి ఆడున్నారు కదా. మళ్ళీ నువ్వే చెప్తున్నావు ఇది భూదాన్ భూమి అని, సగం భూదాన్ భూమి అని చెప్తున్నావు. 30 ఎకరాలతో పాటు మిగతా 31 ఎకరాలు కూడా కొట్టేసే ఒక గేమ్ ప్లాన్లో మీరు చేస్తున్నారు. మీరు విల్లాలు కట్టుకుంటారు, కానీ పేద ప్రజల మీద బతుకుల మీద మన్ను పోస్తున్నారు వీళ్ళు. ఈ కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళకి అన్నం పెట్టేది పోయి
వాళ్ళకున్న భూమి తీసుకొని వాళ్ళ నోట్లే మన్ను వస్తున్నారు. రైట్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. అంటే మనకి మన నెత్తి మీద ఒక గూడు ఉంటేనే మనం పని చేసుకోగలుగుతాము, మన కుటుంబాలను ఉంచుకోగలుగుతాము. రకరకాలైనటువంటి అంటే గూడు అనేటటువంటిది మనుషులకి చాలా ముఖ్యమైనటువంటిది. అలాంటి గూడుని క్షణాల మీద మొత్తము కూలగొట్టి మొత్తము సమయం ఇవ్వకుండా ప్రభుత్వాధికారులు అట్లా ప్రయత్నం చేయటం, పోలీసుల్ని తీసుకుని వెళ్ళటం, నిర్బంధం మధ్యలో వాళ్ళని తరలించటము, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక అంబేద్కర్ హాల్లో ఉండడం అనేటటువంటిది అది సృష్టించేటటువంటి విధ్వంసం కూడా ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండడం అనేటటువంటిది కూడా చాలా అనారోగ్యాలకు దారితీస్తుంది. చాలా మానసికంగా శారీరకంగా ప్రజల్ని అంత హింస పెట్టడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదు. నిజానికి ప్రభుత్వాలు చేయవలసింది అది భూదాన భూమి, దానికి సంబంధించి పట్టాకి సంబంధించినటువంటి భూమి హక్కులకు సంబంధించినటువంటి విషయాలలో ఏదన్నా అది ప్రభుత్వ భూమి అని అనుకుంటే కనుక దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు వేరే ఉంటాయి. కూర్చోబెట్టాలి, ప్రజల్ని కూర్చోబెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలి. అదేమీ పెద్ద పనేం కాదు. నిజానికి ఏంటంటే ప్రజలతో కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు చాలా సహకరిస్తారు. కానీ లేకపోతే చట్టపరమైనటువంటి దాంట్లోకి వెళ్ళి తీసుకోవాలి. అంతేగాని చట్టపరంగా అది ఖాళీ చేయాలి అని చెప్పి న్యాయస్థానం చెప్పినా కానీ ప్రభుత్వాలు చేయవలసిన పని ఏంటంటే ఆ ప్రజలని గౌరవప్రదంగా వాళ్ళ ఇళ్ళని ఖాళీ చేయించి వేరే ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టాలి. అది చేయాలి. అంతేగాని అలా కూలగొట్టేసి మీ ఇష్టం మీరు ఎక్కడైనా చావండి అని అంటే కనుక బహుశా 2 ఏళ్లలో మీ ఇష్టం, మిమ్మల్ని మేము ఎక్కడైనా సరే మేము కూడా సాగనంపుతామని చెప్పి ప్రజలు అనుకోవడానికి పెద్ద ఎక్కువ సమయం పట్టదు. కానీ రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుంది. ఆ రూల్ ఆఫ్ లాలో జీవించే హక్కు ఉంటుంది, హౌసింగ్ రైట్ ఉంటుంది. వీటన్నిటిని కూడా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము గుర్తు చేయడం కాదు, హెచ్చరిస్తున్నాం. సార్, నా పేరు అక్తరునిసా అండి. ఖమ్మం భూదాన భూమి వినోబా నవోదయ కాలనీ నుంచి వచ్చామండి. మేము అక్కడ 12 సంవత్సరాల నుంచి ఉండడం జరిగిందండి. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అక్కడ. కొత్త కలెక్టరేట్కి దగ్గరగా, అంటే మేము వచ్చాక కలెక్టరేట్ పడ్డది. వినోబా నవోదయ కాలనీ తర్వాత కలెక్టరేట్ వచ్చింది, కొత్త కలెక్టరేట్. ఆ తర్వాత రహదారి, మా చుట్టుపక్కల విల్లాసు, హైవే ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ పేదోళ్ళు ఉండకూడదు అనే కారణం చేత మా ఇళ్ళని కూలగొట్టడం జరిగింది సార్. అక్కడ 62 ఎకరాల 7 గుంట్ల భూమికి 1895 మంది ఉన్నారండి అక్కడ అర్హులుగా, 100 గజాల చొప్పున. అది మాకు భూదాన బోర్డు సైడ్ నుంచి వచ్చింది సార్. అది భూదాన బోర్డు ఇచ్చింది మాకు. CCLకి భూదాన బోర్డుకి సంబంధం లేదు సార్. అది అయితే ప్రభుత్వానికిను భూదాన బోర్డుకి సంబంధం లేదు, అలాగే CCLకును భూదాన బోర్డుకి సంబంధం లేదు. సపరేట్ ఆంధ్ర తెలంగాణ సపరేట్ అవ్వకముందు 2014లోనే మాకు పట్టాలు వచ్చాయి. 1895 మందికి పట్టాలు వచ్చాయి. ఆ రకంగా చూసుకుంటే ఇది దౌర్జన్యంగా మా ఇళ్ళు కూలగొట్టడం జరిగింది అక్కడ. ఆ రోజు ఉదయం 6 నుంచి మొదలు పెడితే 4, 5, 6 నుంచి మొదలు పెడితే అసలు సాయంత్రం వరకు మొత్తం 1000 ఇండ్లను ధ్వంసం చేయడం జరిగింది అక్కడ. చాలామంది నిరుపేదలుగా అక్కడ అంబేద్కర్ భవన్లో ఇబ్బందులు పడడం జరుగుతుంది ఇప్పుడు. అసలు మేమేం చేసిన పాపం ఏంటో మాకు అర్థం కావట్లేదు. 10 ఏళ్ల క్రితం మేము ఉన్నప్పుడు అసలు అక్కడ ఏదీ లేదు. కలెక్టరేట్ కూడా మేము వచ్చిన తర్వాత కలెక్టరేట్ ఏర్పడ్డది అక్కడ. ఆ కలెక్టరేట్కి కూడా మేమే పనులు చేసాము. ఇటుక మోసింది అయితేనేమి, సిమెంట్ మోసింది అయితే, ఇసుక మోసింది అయితేనేమి, అద్దాలు తొడవడానికి కానీ, మొత్తం పెయింట్ వేయడానికి కానీ, మొక్కలకు నీళ్లు పోయడానికి, మొక్కలకి అడుగున మట్టి పోయడానికి కూడా కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఓపెనింగ్ చేయాలంటే మా మట్టే అక్కడ ఉన్న గుట్టలు తోడుకొని పోయారు సార్. 62 ట్రక్కులు తోడుకొని పోయారు సార్. అక్కడ మేమున్న తర్వాత కలెక్టరేట్ వచ్చింది, మేమున్న తర్వాత డెవలపింగ్ మొత్తం అంతా డెవలప్ అయింది సార్ అక్కడ. ఇప్పుడు వచ్చేసి పేదోళ్ళు ఇక్కడ ఉండొద్దు అనే కారణం చేత, ఆ భూమికి ఏదో వాల్యూ పెరుగుతుందనే కారణం చేత మమ్మల్ని అక్కడి నుంచి ఇళ్ళు కూలగొట్టి మమ్మల్ని తీసేయడం జరుగుతుంది. దాని విలువ ఎంతో మాకైతే తెలియదు సార్. మాకు అనవసరం, దాని విలువ ఎంతో మాకు అనవసరం. కానీ మా భూములు మాకే కావాలి. మాకు భూదాన బోర్డు నుంచి వచ్చిన మా పట్టాలు మాకే, ఆ పట్టాలు కానివ్వండి, ఆ భూములు కానివ్వండి, మాకే కావాలని మేము కోరుకుంటున్నామండి. మేము 8 సంవత్సరాల నుంచి అక్కడ 8 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి అక్కడే.
ఇక 8 సంవత్సరాల నుంచి అట్లా రేకులు పోతుంటే రేకులు వేసుకుంటున్నాం, రేకులు పోతే రేకులు వేసుకుంటున్నాం. అట్లా కాదనుకొని చిన్న ఒక గుడిసె ఒక నిర్మాణం చేసుకొని పైన రేకులు వేసుకొని కట్టించుకున్నాం. ఆ క్రమంలో ఆ గుడిసెలు వేసుకునే టైంలో గుడిసెలు కూల కొడుతుంటే మేము అడ్డం అయినందుకు 2 నెలలు జైల్లో వేశారు. అప్పుడు మా పాపకు బాగలేక 2 నెలలు జైల్లో ఉండేసరికి పాపకి హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయిందండి. మేము ఖమ్మం నుండి వచ్చామండి. నా పేరు నాగమణి. మా కాలనీ పేరు ఇనోబా నవోదయ కాలనీ అని పెట్టుకున్నాము. మేము ఎంతో చక్కగా ముద్దుగా పెట్టుకున్నాము. కానీ అది చుట్టుపక్కల అందరూ రేటు కల్లా భూమి అంటున్నారు, కానీ మాకు ఆ భూమి రేటు తెలియదు, మాకేమీ తెలియదు. మాకు 2013లో మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. 2014లో మాకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము పోరాడుతూనే ఉన్నాం. అది ఎంతో పోరాడుకుంటే మాకు వచ్చింది. కానీ మాకు ఇంత దౌర్జన్యంగా కూలుస్తారని మాకు ఎప్పుడూ మేము కలలుగా అనుకోలేదు అసలు. కానీ ఆ రోజు దోజర్లు వస్తున్నాయని అందరూ ఆ జనాలను చూసి ఎంతో భయపడి ఎవరు సామానాలు చదువుతున్నా కానీ మేము ఒక 10 మందిని పోయి దోజర్లకు అడ్డం పడ్డా కానీ అసలు ఎక్కడ మన ఆడవాళ్ళని కూడా చూడకోకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ గుంజి అవతల పడేశారు. అసలు ఆరుస్తున్నా కానీ అసలు ఎట్లా ఈడుస్తున్నారంటే అట్లా ఈడుస్తున్నారు. అంత దౌర్భాగ్యం చేస్తున్నారు. అంత ప్రభుత్వానికి పేదోళ్ళంటే అసలు లెక్కలేదా? పేదోళ్ళు వేసిన ఓట్లేగా వాళ్ళు ఇప్పుడు పరిపాలించేది. ఆ ఓట్లు అప్పుడైతేనా పేదోళ్ళు కావాలి, ఇప్పుడేమో పేదోళ్ళు మొత్తం రోడ్డుకి ఎక్కిచ్చారు. పిల్లలు పాపలు అందరూ ఏడుస్తున్నారు ఆడ అంబిక భవనంలో చేరి. ఇప్పుడు గోస పడట్లేదా? ఆ గోస ఎవడికి తలుగుతుంది? ఇంత కన్నీరు కూడా రావట్లేదు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అసలు అప్పుడు 8 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే ఇబ్బందులు. మేము కలెక్టర్ ఆఫీస్కి పోతాం, ఎన్ని 100 సార్లు పోయినాం కలెక్టర్ ఆఫీసులో. మా అడుగులన్నీ 1000 మంది మొత్తం అందులోనే పడ్డాయి అడుగులు. మేము వచ్చినాక కలెక్టర్ ఆఫీస్ పడ్డది. ఆ కలెక్టర్ ఆఫీసుకి పని కూడా మేమే చేసినాం. రేత్రి కూడా అది ఓపెనింగ్కి కూడా మొక్కలు వేయటానికి, దాని గోతులు తీయటానికి, మా మగవాళ్ళు పెయింట్లు వేయటానికి, అన్నిటికీ ప్రతి ఒక్క పనికి మేమే పోయినాం. కానీ ఇప్పుడు ఆ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. వీళ్ళు పేదవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వీళ్ళు ఇక్కడ ఉంటే ఈ రేట్లు పెరగవు మాకు అని ఎన్నో మమ్మల్ని ఇబ్బందులు పెడితే మమ్మల్ని ఏ రకంగానే ఈ పేదవాళ్ళని తీసేయాలని నైట్కి నైటే వాళ్ళు కూడగొట్టుకున్న కుట్ర ఇది. ఇట్లా చేస్తారా ఎవరన్నా? ఆ ఊరి నుండి వచ్చారు, ఈ ఊరి నుంచి వచ్చారు అంటున్నారు. అందరూ ఖమ్మంలో పుట్టి ఖమ్మంలో పెరిగారా? ఈ మంత్రులు 3 మంత్రులు కూడా ఖమ్మంలో పుట్టి పెరిగారా? ఎక్కడ పుట్టి ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మమ్మల్ని పేదలని ఇట్లా శిక్షిస్తారా? ఇప్పుడు ఊళ్ళలోకి పోయాము, ఆధార్ కార్డు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ఇప్పుడు చేస్తారు. మాకి పట్టాలు వచ్చినాయి, ఈ ఇంటి నెంబర్లు వచ్చినాయి 60 మందికి. మాకు అన్ని గ్రూప్స్ ఉన్నాయి. మేమైతే ఎటు పోము. మేమైతే ఆ గడ్డ మీద నుంచి అయితే ఎటు పోము. అది పోరాటం పురిటి గడ్డ. అది మా భూమి మాకే కావాలి. 62 ఎకరాలు 7 గుంటలు మాది మాకే కావాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.